వెంకటేష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. ఇప్పుడు ఏ జన్మ ఎత్తాలనేది మనం పాపాల పుణ్యాలను బట్టి అదే డిసైడ్ అవుతుంది. మనం డిసైడ్ చేసుకునే అవకాశం ఉంటుందా? భగవంతుడే డిసైడ్ చేస్తాడా అది గూడా? ఈ పాప పుణ్యాల బట్టి ఒక డెసిషన్ ఆల్రెడీ ఆయన పెట్టేశాడు. ఆహా! నీ యొక్క పాప పుణ్యాల బట్టి ఏ హ్మ్. జన్మ ఎక్కడితో, ఎవరితో ఎలా లింక్ అవ్వాలి ఒక సాఫ్ట్‌వేర్ క్రియేట్ చేశాడాయన. ఆ! దానికి రోజు ప్రతిసారి ఆడికి ప్రతి ఒక్క మనిషిని ఆలోచిస్తూ కూర్చోడు. ఆయనకి ఇంకో పని లేదా? హ్మ్. ఆయన పనిలో ఆయన ఏమి ఆలోచన లే స్థితి లేదు. ఆలోచన స్థితి ఆ! దాటిపోయి ఉంటుంది ఆయనది. హ్మ్. హ్మ్. ఈ ఆలోచనలు చేస్తూ మనం చేస్తాం. హ్మ్. ఆయన ఏం చేశాడంటే ఒక సాఫ్ట్‌వేర్ తయారు చేశాడు. ఎవరి పుణ్యం, ఎవరి పాపం ఏంటి దాన్ని టాలీ చేసుకొని హ్మ్. ఏ ఏ జన్మల్లో ఎవరెవరితో లింక్ ఉంది. అందుకనే ఏమంటాం పెళ్లి కట్టినప్పుడు, హ్మ్. తాళి కట్టినప్పుడు 3 జన్మల బంధం, అవును. 7 అడుగులు చెప్తూ ఉంటాం. చెప్తూ ఉంటారు. జన్మ జన్మల బంధం. ఈ జన్మ జన్మల బంధాలంటే ఏంటంటే ఇలా బంధాలుగా అక్కడక్కడ పెట్టుకున్నవి అక్కడ వీళ్ళకి ఎలా ట్రేస్ అవుతాయి. వీళ్ళని వీళ్ళని ఎలా చేస్తే వీళ్ళకి ఎలా లెవెల్ అవుతూ ఉంటాయి. హ్మ్. పూర్వజన్మల్లో వీళ్ళు కొడుకులుగా పుట్టి తల్లిదండ్రులను ఎలా హింసించారు. కాబట్టి ఈ జన్మల్లో వాళ్ళని కొడుకులుగా చేస్తే వీళ్ళలాగా రెస్పాన్స్ అవుతారు. ఈయన ఓకే. ఇంత ఆలోచించి అంత లిటిగేషన్ తీసుకొచ్చి ఇలా పెడతాడు. హ్మ్. ఒక్కళ్ళ గురించి ఆలోచిస్తే కాదు. మన పక్కన మనకు ఒక 50 మెంబర్స్ కుటుంబం ఉందంటే 50 మంది గురించి ఇలా ఆలోచించాలి. ఆ! 50 మంది పుణ్యపాపాలు ఇంకోళ్ళ మీద డిపెండ్ అయ్యి ఉండాలి. హ్మ్. ఇది మామూలు బ్రెయిన్ సరిపోదు. అవును. 100 కంప్యూటర్లున్నా చేయలేవు. అందుకనే భగవంతుడు ఆ! అంత చమత్కారి. ఇది విని అర్థం ఇవన్నీ చేసుకోవడానికి గూడా మస్తు బుర్రుండాలి. చాలా ఇన్ని రకాల ఆలోచనలు ఆయన మైండ్‌లో ప్రాతిపదిక పెట్టుకొని ఆ! ఇదెలాగా ఇలా చిటికేసే లోపల ఎన్నో జన్మలు పుడతాయి. ఎన్నో జన్మలు అయిపోతూ ఆ! ఉంటాయి. అవును. అలా సెకండ్ సెకండ్‌కి మారిపోతూ ఉంటే, మారిపోయే లింకులతో ప్రకారం ఆయా గర్భాల్లో ప్రవేశిస్తూ ఉండాలి. కొంతమంది గర్భంలో ప్రవేశిస్తారు. హమ్మయ్య! నా కడుపు కాసింది అని అనుకుంటుంది. అనుకునే లోపే ఆ గర్భశోకం. అవునండి. కొంతమందికి బావుంది, బావుంది అంటే ఎంతకాలం నువ్వనుభవించాలి. ఆ లోపల జీవి కూడా ఎంతకాలం వాడికి జ్ఞానం తెలుస్తుంది. థర్డ్ మంత్‌లో జ్ఞానం వస్తుంది. వచ్చిన తర్వాత హమ్మయ్య! నేనేదో కడుపులో వచ్చాను. కొంచెం మంచి కడుపేదా, చెడు కడుపా అని లోపల నుంచి ఆలోచిస్తుంటాడు. అవన్నీ గరుడ పురాణాలు ఉంటాయి. హుహు. లోపల ఏం జరుగుతోంది? ఎక్కడ పడ్డాను అసలు నేను? హ్మ్. నాకేం తెలీదు కదా! ఎక్కడ పడ్డాను అని చూస్తే బయట నుంచి సౌండ్స్ అన్నీ వినిపిస్తూ ఉంటాయి లోపలికి. ఆ! ఎలా వినిపిస్తాయి అంటే, ఆ అమ్మ యొక్క మనస్సు ద్వారా వీడి మనస్సుకి వస్తూ ఉంటాయి. ఫస్ట్ చెవులు, కాళ్ళు, ముక్కు ఏం రాకపోయినా, హ్మ్. హ్మ్. అమ్మ యొక్క మనస్సు ద్వారా వీడి మనస్సులోకి ఆ ప్రేరణలు వస్తూ ఉంటాయి. ఓకే. నేను కొంచెం ఏదో కొంచెం దేవతా మంత్రాలు, లేకపోతే సంగీతాలు ఇలాంటి సాఫ్ట్‌గా ఉన్నవి చూస్తే, పోనీ నేను కాస్త దైవనామ స్మరణ కోసం వెతుకుతాడట ఫస్టు. హుహు. దేవుడితో సంబంధం ఉన్న దగ్గరే పుట్టానులే నేను అని ఆనందపడుతూ ఉంటాడు. హ్మ్. ఈ ఆనందం పడే లోపల టపక్కుమని వాడి ప్రాణం పోతుంది. ఇప్పుడు ఇక్కడ వీళ్ళ పాపం ఎక్కువుండడం వల్ల ఇలా నెలలు నిండక ముందే చనిపోవడాలు, పడగానే చనిపోవడాలు జరుగుతుంటాయా? గర్భం దాల్చిన స్త్రీ తల్లి వల్ల ఉండే పాపాల వల్ల ఇలా జరుగుతుందంటారా? ఇద్దరి. ఇద్దరి యొక్క పాపం డిపెండ్ అయ్యి ఉంటుంది. హ్మ్. అంటే తల్లి పాపం ఇందాక నేను చెప్పినట్టు అవును. ఎంత అనుభవించాలి అని వచ్చిన దాంట్లో హ్మ్. ఈ గర్భశోకం అనేది అనుభవించాలి అని తల్లికుంటుంది. ఆహా! వీడికి కూడా గర్భామృతం అంటే గర్భంలో ఉన్నప్పుడే మృతి చెందాలి. హ్మ్. గర్భమృతుడుగా అవ్వాలి అని ఒక పుణ్యంతో వాడు బయటికి బయలుదేరొస్తాడు. హ్మ్. ఈ జీవుడు ఈ గర్భంలోకే ఎందుకు వెళ్ళాలి హ్మ్. అనే దగ్గర మాత్రం వేరే జన్మల్లో వీళ్ళిద్దరికి లింక్ ఖచ్చితంగా ఉంటుంది. ఆ లింక్ ఉన్నప్పుడే ఇక్కడ ఈ ఇద్దరికి ఒక లిటిగేషన్ అనేది వస్తుంది. హ్మ్. దాన్ని కనిపెట్టి పెట్టిందే భగవంతుడు. అందువల్లే ఇప్పుడొక ఆయనకి తెలుసున్న లెక్కలు మనకి తెలియవు. ఆ! అందరి లెక్కలు సరిచేస్తూ మన ఉంటాడాయన. ఆలోచనలకు గూడా అందవు. అందం. అయితే ఇప్పుడు ఒక కుటుంబ విషయంలోనే ఇలా ఉంటుందా? మనం నిత్యం కలిసే ప్రతి ఒక్క పర్సన్‌కి మనకి కూడా ఏదో జన్మలో ఏదో ఒక కనెక్షన్ ఉంటూనే ఉంటుందంటారా? అంటే కుటుంబ విషయం దానికేమన్నారంటే రుణానుబంధ రూపేణ పశు, దార, సుత, ఆలయః అని. హ్మ్. అంటే మెయిన్‌గా మనకొక బాగా అటాచ్‌మెంట్ పెట్టుకుంటేనో, లేపోతే ఏదో రుణం ఉండిపోతేనో, హ్మ్. హ్మ్. మనం వాళ్ళకి తీర్చాల్సిందో, వాళ్ళు మనకు తీర్చాల్సిందో అది అవును. ఏ రకంగా అయినా, డబ్బే కాదు, ఏ రకంగా అయినా. హ్మ్. అది తీర్చుకోవడానికి ఫస్ట్ 4 బలమైన బంధాలుంటాయి. అవేంటంటే పశువులు, మనం హ్మ్. పెంచుకునేటటువంటి ఇంట్లో ఆవులు కానీ, కుక్కలు కానీ, హ్మ్. పిల్లులు కానీ ఏదైనా కావచ్చు. ఆ! దార అంటే భార్య, సుత అంటే సంతానం, హ్మ్. ఆలయ అంటే మనం కట్టుకున్నటువంటి ఇల్లు, ఆ! ప్రాపర్టీస్ ఇవన్నీ కూడా మనం ఖచ్చితంగా రుణం వల్లో, అనుబంధం వల్లో వస్తాయి. హ్మ్. మిగతావన్నీ కూడా మనకి డైరెక్ట్‌గా సంబంధాలుండవు. హ్మ్. కానీ ఎక్కడో ఈ కేటగరీకి సంబంధించిన వాళ్ళం అవుతాం. అంటే హ్మ్. స్పోర్ట్స్ కేటగరీ స్పోర్ట్స్ అంటే ఇష్టమైన వాళ్ళందరూ అక్కడ స్పోర్ట్స్ దగ్గర గ్రౌండ్స్ దగ్గర ఒక కలిసినట్టు, అవును. అవును. సినిమా అంటే ఇష్టమున్న వాళ్ళంతా సినిమా హాల్ దగ్గర కలిసినట్టు, హ్మ్. ఇలా మ్యాచింగ్ అయ్యే సంస్కారాలున్న వాళ్ళందరూ మన ముదరకి వస్తూ ఉంటారు కొంతమంది. హ్మ్. ఇది వాళ్ళందరికీ డైరెక్ట్‌గా మనకు సంబంధం ఉన్నాయా అని మనం ఆలోచించలేం. హ్మ్. ఎందుకంటే ఇన్ని కోటాను కోట్ల మందిలో ఎంతమంది భూలోకం మీద ఉన్నారు. హ్మ్. అట్ ఏ టైమ్ ఇక్కడ భూలోకం మీద మనం అంతా ఉన్నప్పుడే
మరి నరకంలో శిక్షలు అనుభవించే వాళ్ళు అక్కడ ఉన్నారు, అవును. ఇప్పుడు ప్రజెంట్ మళ్ళీ స్వర్గంలో ఉన్న వాళ్ళు ఉన్నారు. ఉమ్, అసలు వాళ్ళు ఇంతకు మునుపు జన్మల్లో ఇక్కడికి ఎలా వచ్చారు, అక్కడికి ఎలా వచ్చారు, ఇవన్నీ ఆలోచిస్తే మైండ్ పిచ్చెక్కిపోతుంది, ఉమ్, మనకు అర్థం కాదు కూడా. అవును. అందుకని ఈ కేటగిరీ వైజ్గా మాత్రం ఖచ్చితంగా ఎక్కడో అక్కడ సంబంధం అనేది ఉంటుంది. ఉంటుంది. కానీ ఉమ్, డైరెక్ట్ సంబంధం భార్య ఉమ్, బిడ్డలు. ఎప్పుడైతే బిడ్డలు ఉన్నామో బిడ్డలకి కూడా తండ్రితో అదే సంబంధం ఉంటుంది. అంటే మనకి మరి ఇప్పుడు వీళ్ళ తల్లిదండ్రుల గురించి చెప్పలేదు కదండి ఇక్కడ. అంటే నీ తల్లిదండ్రులకి నీతో సంబంధం ఉందని చెప్పాము అంటే నీకు కూడా నీ తల్లిదండ్రులతో సంబంధం ఉన్నట్టే కదా. అవును. అలా ఈ గర్భాన్ని ఇచ్చిన వాళ్ళు మన గర్భంలో ఉండేవాళ్ళు ఉమ్. వీళ్ళు ఒక బలమైన సంబంధాలతో వస్తూ ఉంటారు అని ఓకే. చెప్పారు అన్నమాట. అయితే ఇప్పుడు ఒక తల్లి గర్భంలోంచి జన్మించిన వాళ్ళు ఇద్దరు ఉంటే ఇద్దరు ఒకేలా ఉండటం చాలా కష్టం, ఉండరు కూడా చాలా వరకు. కానీ ఎక్కడో ఒక దగ్గర మనతో పోలిన వాళ్ళు, మన రూపంతో ఉండే వాళ్ళు 7 ఉంటారని చెప్పి అంటూ ఉంటారు. అది నిజంగా ఉంటారా? అలా ఉండటం వెనకాల దీనికి ఏమైనా సంబంధం ఉందంటారా? అంటే మీ ప్రశ్నలో 7 మనలాంటి వాళ్ళు ఎక్కడైనా ఉంటారా ఉంటారా? అనేదా? ఉంటే అంటే గనక ఇప్పుడు మనం ఒకరితో ఒకరికి సంబంధం ఉంటేనే ఇలా కలుస్తామన్నారు కదా! ఉమ్, అలా వాళ్ళకి ఏమైనా సంబంధాలు ఉంటాయా? రూపం బట్టినా ఆ! అలా ఏం లేదు. హ్మ్. ఈ 7 మనుషులు పోలిన వాళ్ళు మనుషులు ఉంటారు అనేది ఒక పెద్దల నుంచి చెప్తున్న నానుడు చెప్తే హ్మ్. మనకి ప్రత్యక్షంగా ఎక్కడా కూడా ఏ పురాణంలోనూ లేదా? ఇలా ఉంటారు అనేది ఎక్కడా లేదు దానికి. ఆహా! ఆ, సాదృశ్యం అంటే కొన్ని పోలికలు కలుస్తాయి హ్మ్. తప్పితే హ్మ్. ఎగ్జాక్ట్గా ఇదే మనిషిలాగా 7 ఉంటారు అని ఎక్కడ మనకి కనిపించలా. హ్మ్. కానీ మన పెద్దవాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు మరి ఎక్కడి నుంచి వచ్చిందో నాకు దాని విషయం అవును. ఎందుకు స్టార్ట్ అయిందో హ్మ్. తెలియదు కానీ హ్మ్. చాలా చోట్ల 7 మనుషులు పోలిన వాళ్ళు మనుషులు ఉంటారట అని హ్మ్. చెప్తూ ఉంటారు. అవును. కానీ మరి ఉన్నారా లేదా అని మనం చూస్తే మరి ఇంత టెక్నాలజీ పెరిగింది కదా, మరి ఇప్పటికైనా మనం 7 అందరిని కనిపించాలి ఒక్క కదా, దగ్గరికి కనిపించి లాక్కొచ్చే తీసుకుని ప్రయత్నం. రాగలుగుతాం. అవును. కానీ అది సాధ్యమయ్యే విషయం కాదు, హ్మ్. అది మనకి శాస్త్రీయమైన విషయం కాదు. కానీ వాళ్ళ అనుభవాల్లో ఎవరో ఇలా మనుషులు పోలిన వాళ్ళు ఉన్నారు కదా, ఇక్కడ మన మధ్యన మోడీ గారు లాగా ఎవరో ఎక్కడో కనిపించారని అవును. చెప్పారు. అవును. అలా కొంచెం కొంచెం పోలికలు ఉండేప్పటికీ హ్మ్. ఇలా ఉంటారు అని 7 సంఖ్య చెప్పి ఉండాలి. హ్మ్. అంటే హ్మ్. వాళ్ళకి వీళ్ళకి ముందర ఎటువంటి సంబంధాలు ఉండవు. హ్మ్. ఇంకోటి మీరు అడిగింది గర్భంలో ఉన్నటువంటి ఇద్దరు పిల్లలు పుట్టినప్పుడు హ్మ్. వీళ్ళకి ఎటువంటి సంబంధం ఉంటుంది. హ్మ్. ఖచ్చితంగా కలిసి పుట్టే వాళ్ళకి ఎంత సంబంధం అంటే కవల పిల్లలు అంటాం. ఆ కవల అవును. పిల్లలకి ఎంత అటాచ్మెంట్ ఉంటుందో ఒకే గర్భంలో జన్మ ఇస్తున్న వాళ్ళకి కూడా పూర్వజన్మలతో సంబంధం ఖచ్చితంగా ఉంటుంది. హ్మ్. 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 పూర్వజన్మలతో. హ్మ్. అందుకనే ఈ సుత అనే శబ్దానికి హ్మ్. కొడుకు అనేటటువంటి అర్థం తోబుట్టువుని కూడా ఉంది. ఆ! అందుకనే పెద్దన్నగారంటే తండ్రి లాంటి వారు, హ్మ్. తండ్రితో సమానము ఆ! అని చెప్పి తమ్ముళ్ళందరూ కూడా కొడుకుల్లాగా చూడాలి. వదిన అంటే అమ్మతో సమానం ఇలా చెప్తూ ఉంటాం. అవును. ఎందుకు అంటే ఆ సుత అంటే పిల్లలు అంటే తమ్ముళ్ళ దగ్గర తర్వాత పుట్టిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా దాంతో సంబంధం అవుతారు. వీళ్ళు హ్మ్. కూడా సంథింగ్ ఎక్కడో అక్కడ ఏదో రకమైన సంబంధాన్ని పెట్టుకునే వస్తుంటారు. హ్మ్. అందువల్ల కొంతమంది అన్నదమ్ములను చూస్తే వాళ్ళు బాగా రామలక్ష్మణుల్లా ఉంటారు. అవును. కొంతమంది చూస్తే వాలి సుగ్రీవుల్లా కొట్టుకుంటూ ఉంటారు. మనం ఎన్ని చెప్పినా సరే వాళ్ళకి కుదరదు. హ్మ్. అంటే అలా కొట్టుకోవడం అనేటటువంటి దాంట్లో వాళ్ళు అనుబంధాన్ని పెట్టుకుని అదే కొట్టుకోవడం ఇక్కడ కూడా కంటిన్యూ చేస్తున్నారు. కసి తీరలేదు. హ్మ్. ఎంత కొట్టుకున్నా కసి తీరదు మనకింకా. ఇంకా వాడినేదో చేయాలని బాగా లోపల అవును. పెట్టేసుకుంటాడు. అవును. పాపం ఆ టైంలో టప్‌మని ఒకసారి యాక్సిడెంట్ అది అయిపోతుంది. హ్మ్. ఏ మైండ్ స్టేట్‌లో ఉన్నాడో దాన్ని ఖచ్చితంగా మళ్ళీ ఫుల్‌ఫిల్ చేసుకోవడం కోసం హ్మ్. ఇంకో జన్మ ఎత్తుతాడు. ఆ! ఇదే మైండ్ స్టేట్‌లో అవతల వాళ్ళు కూడా ఉన్నప్పుడు హ్మ్. ఇమ్మీడియేట్‌గా మళ్ళీ ఇద్దరు కూడా ఆ పుణ్యపాపాలు అనుభవించేసి డైరెక్ట్‌గా వచ్చేస్తారు. అంటే ఒకే మైండ్ ఆఫ్ స్టేట్‌లో ఉన్నారు కదా, హ్మ్. కాబట్టి హ్మ్. వెంటనే తీసుకొచ్చి ఒక గర్భంలోకి ప్రవేశపెడతారు. పెట్టడంతోనే పుట్టుక నుంచి అంతేనండి, వాళ్ళు ఎప్పుడు క్షణం అంటే పడదు అవును. అన్నదమ్ములకి అంటాం. అవును. ఏంటి పుట్టుక నుంచి పుట్టకపోవడం అంటే ఇది లింక్ అనమాట. హుహుహు. ఏంటో ఫస్ట్ నుంచి చిన్న పిల్లాడు ఆ తమ్ముడు పుట్టినప్పటి నుంచి ఎంతో ప్రేమగా చూసేది ఈ అక్క అంటాం. అవును. అవును. పుట్టినప్పటి నుంచి వాడు ఎంత హింసిస్తున్నా ఈమె ప్రేమిస్తూనే ఉంటుంది ఈ హ్మ్. పెద్ద పెద్దమ్మాయి అంటాం. అది ఈ అనుబంధ రూపంగా ఉన్నటువంటి రుణం అనమాట. ఓకే.